గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియోలో నిన్న డిస్కస్ చేసిన ఒక స్టాక్ గురించి మాట్లాడుతున్నాం. ఫస్ట్ అద్విత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే స్టాక్ గురించి నిన్న మాట్లాడుకున్నాం. అది మనం మాట్లాడుకున్నప్పుడు మాట్లాడుకున్నప్పుడు 1985 ఆ ప్రైస్లో ఉంది. తర్వాత ఈరోజు మార్కెట్ ఓపెన్ అయిన అంటే 5% అప్పర్ సర్క్యూట్లో ఓపెన్ అయింది. కాకపోతే అందరూ ట్రేడ్ తీసుకొని ఉండరు. మనం నిన్న రికమెండ్ చేసిన స్టాక్ కాబట్టి జస్ట్ ఒక సెకండ్ మాట్లాడదాం అని చెప్పాము. ఇది ప్రతిరోజు అది నేనే ట్రేడ్ తీసుకోలేకపోయాను, ఎందుకంటే మార్కెట్ ఓపెన్ అవటమే ఆల్మోస్ట్ 5% ఓపెన్ అయింది. నెక్స్ట్ మళ్ళీ సైడ్ వేస్ అవుతూ మళ్ళీ అదే ప్రైజ్ క్లోజ్ అయింది. మనం అనుకున్నది నిన్న చెప్పిన రూల్ ప్రకారం అయితే ఈ స్టాక్లో ఒకవేళ రిటర్న్ ఎవరైనా ట్రేడ్ తీసుకొని ఉంటే కుదరదు. ఎందుకంటే మనం రికమెండ్ చేసిందే నిన్న ఈవినింగ్ వీడియోలో వచ్చింది. ఎవరైనా ఎర్లీ మార్నింగ్ గమనించి ఉంటే అది ఆల్రెడీ అప్పర్ సర్క్యూట్లో క్లోజ్ అయింది. మన దీంట్లో కూడా చెప్పాం ఆల్రెడీ 10% వరకు మనకి టార్గెట్ ఉంది, ఫస్ట్ 2200 వరకు అని. అది నేను వీడియో కూడా ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. 2000 దాటిన తర్వాత దీంట్లో ట్రేడ్ తీసుకోండి. ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 2200 వరకు వెళ్తుంది, ఎక్కడంటే 10% చూడండి. అంటే మనం ఏదో చెప్పాము పెరిగిందని కదా, జస్ట్ ఒక మన అనాలిసిస్ వర్కౌట్ అయిందని చెప్పుకోవడానికి, అంతే తప్ప మనకు గొప్పతన టైం లేదు. ప్రతిరోజు పెరుగుతుంది, చెప్పిన స్టాకులు ప్రతిరోజు పెరుగుతాయి అని మనమేం దేవుళ్ళం కాదు కాబట్టి జస్ట్ చెప్పడానికి వీడియో ప్లే చేస్తాను, చూడండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఈరోజు మన స్కానర్లో వచ్చిన స్టాక్స్ వీడియోలోకి వెళ్తే ఫస్ట్ వచ్చేసి టాటా మోటార్స్. టాటా మోటార్స్ మార్కెట్ క్లోజ్ అయ్యే టైంలో 230 జస్ట్ 233 గ్యాప్ టైంలో మార్కెట్లో వాళ్ళ యొక్క సేల్స్ సంథింగ్ టాటా వాళ్ళు వాళ్ళ కంపెనీ యొక్క గ్రోత్ గురించి డిస్కస్ చేశారు. అందువల్ల ఒకసారిగా ర్యాలీ వచ్చింది, అది మంచి వాల్యూమ్తో ర్యాలీ వచ్చింది. ఈ మధ్య కాలంలో ఫస్ట్ మనకి 11.76 వరకు హైకి వెళ్ళిన ఈ స్టాక్ కంటిన్యూషన్ ఫాలో అవుతూ నియర్ బై 200 మూవింగ్ యావరేజ్ దగ్గరకు వచ్చిన తర్వాత సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వచ్చింది. ఇప్పుడు కన్సాలిడేషన్లో ఇక్కడ అంతా చూస్తే మనం ఈ కన్సాలిడేషన్ అంతా కంప్లీట్ చేసుకుంది. ఈ కన్సాలిడేషన్ అంతా కంప్లీట్ చేసుకుని ఈరోజు గుడ్ వాల్యూమ్స్తో బ్రేక్అవుట్ అయింది. ఈ స్టాక్లో మనము ట్రేడ్ తీసుకోవచ్చు, రేపైనా ట్రేడ్ తీసుకోవచ్చు. సేమ్ మన రూల్ ప్రకారం ఫస్ట్ 80%, సెకండ్ 20% యాడ్ చేసుకున్న రూల్ ప్రకారం. దీంట్లో మన ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 1179, ఇది ఆల్ టైమ్ హై. ఇది దాటిన తర్వాత ఇంకా తర్వాత మధ్యలో పెద్దగా ఆల్ట్ లేవు కాబట్టి ఆల్రెడీ దీనికి మార్కెట్లో మిగతా కంపెనీలో రిలేటెడ్ అది మ్యూచువల్ ఫండ్స్ సంబంధించిన వాళ్ళు ఆల్రెడీ దీనికి 1300 వరకు మనకి అప్ సైడ్ పెరగడానికి అవకాశం ఉందని చెప్పి మూసుకోడుకుంది. ఇవన్నీ కలిసి ఈ మధ్య కాలంలో కన్సల్టేషన్లో ఉంది. ఈరోజు మంచి వాల్యూమ్తో బ్రేక్అవుట్ అయింది కాబట్టి ఈ స్టాక్లో మనం ఒక స్వింగ్ ట్రేడింగ్కి తీసుకోవచ్చు. దీంట్లో పెద్ద భయపడాల్సిన స్టాక్ అయితే కాదు, మనం చేసే పెన్ని స్టాక్ అయితే కాదు, అందరికీ తెలిసిన స్టాకే, విషయం ఉన్న స్టాకే. అందువల్ల దీంట్లో ఒకవేళ తీసుకున్నామంటే పెరకపోయినా 1 or 2 days అయినా, ఒక 1 month అయినా వెయిట్ చేయగలిగిన స్టాకే, విషయం ఉన్న స్టాక్ కాబట్టి దీంట్లో మనం భయపడకుండా ట్రేడ్ తీసుకోవచ్చు. ఇది మన ఫస్ట్ స్టాక్. సెకండ్ స్టాక్ వచ్చేసి పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్. ఇది కూడా చూడండి కంటిన్యూషన్. ఇక్కడ ఒకసారి మనకి 2000 జనవరిలో ఒకసారి ఈ ప్రైస్కి వచ్చేసి మళ్ళీ రిజెక్ట్ అయింది. తర్వాత కంటిన్యూషన్ డౌన్ సైడ్ డ్రాగ్ అవుతూ మళ్ళీ ఒకసారి 200 మూవింగ్ యావరేజ్ క్లోజ్ నిలబడింది. కాకపోతే సస్టైన్ అవ్వలేకపోయింది, కంటిన్యూషన్ పడుతూ వచ్చింది. ఇప్పుడు మనకి మళ్ళీ ఈ ర్యాలీ స్టార్ట్ అయింది. కాబట్టి మనము ఈ స్టాక్లో ఇప్పుడు ఇక్కడ ఈ ప్రైజ్లో మనకు క్యాచ్ చేయడానికి కష్టం అవుతుంది. కాబట్టి చూడండి, వెయిట్ చేసి ఒకవేళ మనకు బుల్ బ్యాక్ వచ్చి మనకి ఇలా కంటిన్యూ అయితే సూపరు. బుల్ బ్యాక్ వస్తుంది అనేది మనం చెప్పలేము, జస్ట్ మన అనాలిసిస్ మాత్రమే. వస్తే ఈ ప్రైజ్లో 900 రౌండ్ ఫిగర్ ఆ ప్రైజ్లో కానీ యాడ్ చేసుకుంటే నియర్ బై ఒక 20% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక 2-3 months కానీ మనం వెయిట్ చేయగలిగితే ఒక 20% అనేది పెద్ద దూరం కాదు. 900 నుంచి 1100 20% జస్ట్ ఒక 1 or 2 monthsలో మనం
ఎందుకంటే దీనికి ఉన్న ఆంట్లు మొత్తం, దీనికి ఉన్న సైడ్ వేస్, దానికి ఉన్న పారామీటర్స్ మనకు వర్కౌట్ అవుతుంది. సైడ్ వేస్ అంతా కంప్లీట్ చేసుకొని బ్రేక్అవుట్ అయిన స్టాక్ కాబట్టి మనం దీంట్లో కూడా ఒక స్వింగ్ ట్రేడింగ్కి ఈ స్టాక్ని మన స్కానర్లో రికమెండ్ వచ్చిన స్టాక్, దీన్ని మనం వీడియోలో డిస్కస్ చేస్తున్నాము. ఏ స్టాక్ అయినా మనం స్వింగ్ ట్రేడింగ్కే రికమెండ్ చేస్తున్నాం. ఈ రెండు కూడా వర్త్ ఉన్న స్టాక్స్, టాటా మోటార్స్ అయినా, పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ అయినా, ఈ రెండు స్టాక్స్ కూడా విషయం ఉన్న స్టాక్స్. దీంట్లో మీ ఓన్ అనాలిసిస్ కూడా కొంత చూసుకొని తర్వాత దీంట్లో మీరు ట్రేడ్ తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై.